సో ఫస్ట్ మొబైల్ ఎంత ముఖ్యమో మనం వేరే వాళ్ళ దగ్గర మాట్లాడవచ్చు, వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు, వాళ్ళ కనెక్షన్లో ఉండొచ్చు, మరియు మనము అందరి కనెక్షన్లో ఉండొచ్చు. ఎవరైనా మనకు ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తుందో తెలుసుకోవచ్చు. సో భగవంతుని కనెక్షన్ ఉండాలంటే భగవద్గీత, భగవంతు దగ్గర కనెక్షన్ ఉండాలంటే భగవద్గీత. సో ఇది ఎవరో చెప్పలేదు, స్వయంగా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు. సో ఈ భగవద్గీత విశిష్టత గురించి ఈరోజు చర్చిద్దాం. అసలు భగవద్గీత ఉంటే ఏమవుతుంది, అది మీరు వరుసగా శ్లోకాలు చదువుతున్నారు, ఎంత పర్సెంట్ ఉండొచ్చు. అందుకే మనము ఎందుకన్నానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడాలి. చదువు వచ్చినా రాకపోయినా వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది. నేను ఇందాకనే వచ్చేదారిలో చూసాను, చిన్న పాపం పట్టుకొని ఆమె చేతిలో బైబిల్ ఉంది. ఆమెకు చదువు వచ్చా రాగా వేరే విషయం, బైబిల్ ఉంది ఆమె చేతిలో. సో మన చేతులు భగవద్గీత లేదు, మన చేతిలో. సో ఫస్ట్ మొబైల్ ఎంత ముఖ్యమో లాస్ట్ వీక్ చెప్పాం కదా. మొబైల్ ఉంటే మనం వేరే వాళ్ళ దగ్గర మాట్లాడవచ్చు, వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు, వాళ్ళ కనెక్షన్లో ఉండొచ్చు, మరియు మనము అందరి కనెక్షన్లో ఉండొచ్చు. ఎవరైనా మనకు ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తుందో తెలుసుకోవచ్చు. సో భగవంతుని కనెక్షన్ ఉండాలంటే భగవద్గీత, భగవంతు దగ్గర కనెక్షన్ ఉండాలంటే భగవద్గీత. సో ఇది ఎవరో చెప్పలేదు, స్వయంగా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు. సో ఈ భగవద్గీత విశిష్టత గురించి ఈరోజు చర్చిద్దాం. సారాంశం ఏమనగా, భగవద్గీత అనేది మానవుడు మిక్కిలి శ్రద్ధతో పఠించవలసిన దివ్య గ్రంథము. మిక్కిలి శ్రద్ధతో పఠించవలసిన దివ్య గ్రంథము. ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు కాదు, చాలా శ్రద్ధగా ఒక ప్రదేశంలో కూర్చొని పఠించాల్సినటువంటి గ్రంథం. సో గీతా శాస్త్రమిదం పుణ్యం యహ పఠేత్ ప్రయాతః పుమాన్. భగవద్గీతలో ఉపదేశములను చక్కగా అనుసరించినచో జీవితమునకు సంబంధించిన సమస్త దుఃఖముల నుండి, శ్లోకముల నుండి మానవుడు విముక్తి పొందగలడు. ఏం చెప్పారు ఇక్కడ? హరే కృష్ణ. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి శోకము దుఃఖం ఉంది? చేయలేపండి. కష్టాలు దుఃఖాలు ఎంతమందికి ఉన్నాయి? వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? ఇక్కడ భగవద్గీత చక్కగా చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు చేస్తే దుఃఖాలు ఇవన్నీ ఎదుర్కొనే శక్తి ఇవన్నీ పోతాయి, విముక్తి పొందగలడు. మనం ఎల్లప్పుడూ సమస్యల గురించి ఆలోచిస్తూ సతమతం అవుతూ దీని నుంచి ఎట్లా బయటపడతాము, ఎవరు నన్ను బయట చేస్తారు అని ఎంతో మంది, కొంతమంది అయితే గుళ్ళకు వెళ్తారు, కొంతమంది జాతకాలు చూసుకుంటారు, సో కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ సరళంగా, చాలా సూక్ష్మంగా, స్పష్టంగా భగవంతుడు చెప్తాను, మన దుఃఖాలకు కారణాలు తెలిసినా తెలుసుకోకపోయినా కారణం అవసరం. మన దుఃఖానికి ఎవరో రోడ్డు మీద వెళ్తున్నారు, చిన్న యాక్సిడెంట్ జరిగింది, ఆయన చావు బతుకులు ఉన్నాడు, ఎవరో వ్యక్తి చూశాడు, నిన్నెవరు గుద్దారు, ఎట్లా గుద్దారు, ఎక్కడి నుంచి గుద్దారు, ఎంతసేపు అయింది అని అడుగుతాం అతన్ని. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి, ఎంత స్పీడ్లో గుద్దారు చెప్పు నీకు, ఇవన్నీ అడగకూడదు. అది కాదు చేయాల్సిన పని. మనం ఎన్ని దుఃఖాలు పడుతున్నామంటే మన పూర్వజన్మ యొక్క కర్మ బట్టి అవుతున్నాము. సో వాటి నుంచి బయటపడడానికి కోసం మనం ప్రయత్నం చేయాలి. స్పష్టంగా చెప్తాను, భగవద్గీత చదవడం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా, ఆచరించడం ద్వారా దుఃఖాల నుంచి బయటపడతాం. భయ శోకాది వర్జిత. మానవుడు ఈ జీవితంలోని అన్ని రకములైన భయం నుండి విముక్తులు కాగలడు. మనకి ఎన్నో భయాలు ఉన్నాయి. సో ఎంతమంది తాళం వేసేచ్చారు ఇంటికి? ఓపెన్ చేసి రావచ్చు కదా. ఇప్పుడు దీనికి తాళం ఏం లేదు, ఓపెన్ ఉంది. ఇక్కడ భయం లేదా? అందుకే స్వామి ఉన్నాడు కాబట్టి. మనతో పాటు పక్షులకి, జంతువులకి
చిన్న చిన్న చీమలకి, ప్రతి జీవికి భయం. 4 ఉంటాయి: ఆహార, నిద్ర, భయ, మైథునం. భయం ఉంటుంది, ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. భయానికి మనందరం భయపడతాం, కానీ ఆ భయం ఎవరిని చూసి భయపడుతుంది? భగవంతుని చూసి భయపడుతుంది. భయమే భగవంతుని చూసి భయపడుతుంది. మనం భయం చూసి భయపడతాం. మనం గనక భగవంతుని ఆశ్రయిస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే భగవద్గీతను చదివి చక్కగా అర్థం చేసుకొని ఆచరిస్తే ఆ భయం నుంచి బయటపడతాం. సో అంతేకాకుండా అతని తర్వాతి జన్మ కూడా ఆధ్యాత్మికం కాగలదు. ఇది గీతా మహత్యం. సో భగవద్గీత చదువు ఏంటి మహత్యం ఏంటంటే, సో ఈ జన్మనే కాకుండా వచ్చే జన్మలు కూడా ఉంటాం. సో ఈ జన్మలు ఎవరో బాగా కష్టపడి చదివి రాత్రింబవలు మేల్కొని ఒక పూటతోనే భోజనం చేసి కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అయిననుకోండి, కొన్ని సంవత్సరాలు పనిచేసి చనిపోయాడు, మళ్ళీ ఎక్కడో పుట్టాడు, మళ్ళీ ఆయనకు జాబ్ ఇస్తారా? ఎందుకు ఇయ్యరు? ఐఏఎస్ ఆఫీస్ చేశాడు కదా, కష్టపడి చేసిండు కదా, మళ్ళీ కష్టపడాలి. కానీ ఆధ్యాత్మిక విషయం ఏంటంటే, ఒకసారి మనం గనక ఈ జ్ఞానాన్ని గనక నేర్చుకుంటే, ఎంతవరకు నేర్చుకుంటామో మళ్ళీ జన్మ వచ్చిందనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతాం. సో ఇక్కడ ఏంది భౌతికం ఏంటిదేంటి? మళ్ళీ మళ్ళీ చిన్నప్పటి నుంచి మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ సర్టిఫికెట్ సంపాదించాలి. సో ఆధ్యాత్మికంగా కాదు. ఇక్కడ ఆగిపోయిందంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు జన్మ తీసుకున్నా కానీ మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 56% ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం ఉందనుకోండి, మళ్ళీ వచ్చే జన్మలో 58-59 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఈ జన్మలో ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్ ఇవన్నీ అయినా కూడా చనిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టారు. ఇది భగవంతుని కృప ద్వారా. ఒక శ్లోకంలో చెప్తున్నారంటే, భగవద్గీతను ఎవరైనాను అత్యంత శ్రద్ధతో సావధానముతో పఠించినచో భగవంతుని కృపచే పూర్వపు పాప ఫలములు అతనిపై ఎట్టి ప్రభావము చూపలేవు. ఆయన గనక కృప ఉంటే, ఆయన కృప ఎట్లా వస్తుంది? కృప అంటే ఏంటి అసలు? కృప విన్నామా ఈ పదం? దయా కృప అంటే ఏంటి? కృప అంటే ఒక వ్యక్తికి ఎలాంటి అర్హత లేకపోయినా కూడా ఆయన్ని ఆ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకురావడమే కృప. ఆయనకి ఎలాంటి అర్హత లేదు, కానీ ఆయన యొక్క, అది గురుగారు కావచ్చు, పెద్ద మనిషి కావచ్చు, భగవంతుడు కావచ్చు, సో దాన్ని అందించడం, ఉన్నత స్థితికి తీసుకురావడం కృప అంటారు. సో ఇప్పుడు ఈ భౌతిక చదవడానికి ఈ కలియుగంలో చదివిన మనం అర్థం చేసుకోలేము, మనకు అర్థం కాదు, మనకున్నటువంటి మందస్థితి ఈ బుద్ధితోనే అర్థం చేసుకోలేదు. కానీ ఆచార్య యొక్క కృప ద్వారా, స్వామీజీ ఆచార్య కృప ద్వారా, ఆయన విశేష కృప ద్వారా ఆయన అర్థం చేసుకొని మన స్థాయిలో ఎట్లా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఆయన రచించడం జరిగింది ఈ భగవద్గీత. విశేష కృప ద్వారా. మనకు అర్హత లేదు, అయినా కానీ ఆయన కృపతోని అర్హతను మనకి ఇస్తున్నాడు. సో దాన్ని కృప అంటారు. సో ఎవరైతే అత్యంత శ్రద్ధతో పఠిస్తే, ఆయన పూర్వజన్మలో ఎంత ఘోరమైనటువంటి పాపాలు చేసినా సరే, కుక్క మాంసము, నక్క మాంసం, ఇంకా ఎలాంటి రాక్షస కార్యాలు చేసినా కూడా తొలగిపోతాయి. అలాంటి ప్రభావం ఈ జీవితంలో, ఈ జన్మలో చూపమని చెప్తున్నారు. కనుకనే భగవద్గీత చివరన భగవంతుడు గట్టిగా ఇట్లా చెప్తున్నారు, సో అన్ని ధర్మాలను వదిలిపెట్టి కేవలం నాకు మాత్రమే శరణాగతి చెయ్యి, నీకున్నటువంటి అన్ని పాపాలని తొలగించి నీకు మోక్ష మార్గాన్ని ఇస్తానని చెప్తారు భగవంతుడు. మానవుడు ప్రతిదినము నీటితో స్నానము చేయటం ద్వారా ఏంటి, మనము ప్రతిరోజు స్నానం చేస్తున్నామా? నేను చేయట్లేదు యాక్చువల్గా. నిజం. స్నానం అంటే అర్థం ఏంటంటే, ఒక నీటి ప్రవాహంలో వెళ్ళి మునిగి రావడాన్ని స్నానం అంటారు. సో ఇప్పుడు చెప్పండి, ఎంతమంది స్నానం చేస్తున్నారు? చేస్తాను. ఎవరు చేయట్లేదు.
మీకు దగ్గరలో ఉంది, అది స్నానం. అందుకే పూర్వము నాగరికులు నది పక్కల్లోనే నాగరికత ఉండేది, అక్కడ వెళ్ళి మునిగి వచ్చి స్నానం చేసేవాళ్ళు. ఇప్పటికీ మీరు కనుక శ్రీరంగం కానీ పెద్ద పెద్ద మందిరాలు చూస్తే, జగన్నాథపురి కానీ అట్లా పెద్ద పెద్ద మందిరాలు చూస్తే అక్కడ నీటి కొనలు ఉండేటి, అంటే ఊట ఉండేది. ఊట కూడా అందులో జీవం ఉంటుంది, నది జీవం ఉంటుంది. సో అక్కడ వెళ్ళి పూజారులు స్నానం చేసి వచ్చిన తర్వాతనే చేస్తారు. ఏదో బాత్రూంలో చేస్తే అది స్నానం కాదు, అది ఊక కడుక్కోవడం అంతే. స్నానం అంటే అలా చేయడం. ఆ యొక్క నది ప్రవాహంలో ఉన్నటువంటి పుణ్య నది, అందులో మన పాపాలు తొలగిపోతాయి, చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఎంత పీస్ఫుల్ మైండ్ ఉంటుంది. మానవుడు ప్రతిదినము నీటితో స్నానం చేయడం ద్వారా శరీర మాలిన్యమును పోగొట్టుకోవచ్చు. అలా స్నానం చేయడం ద్వారా ఏమవుతుంది, మన శరీరంలో ఉన్నటువంటి మాలిన్యం వెళ్ళిపోతుంది, డస్ట్ అంతా పోతుంది. కానీ అతడముతో గంగాజలంలో ఒకసారి స్నానం చేసిన భౌతిక సంసార మాలిన్యం మొత్తం పూర్తిగా తొలగిపోవును. సో భగవద్గీత దేంతో పోల్చారు? గంగా జలంతో పోల్చారు. ఎందుకు పోల్చారు గంగాజలంతో? భగవద్గీత కూడా చదివితే పాపాలని తొలగిపోతాయి, పాపాలను తట్టుకునే శక్తి రావచ్చు. సో ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే, గంగాజలము భగవంతుని యొక్క కమల పాదాల నుంచి వచ్చింది, భగవద్గీత భగవంతుని యొక్క ముఖారవింద నోట్లో నుంచి వచ్చింది. రెండింటికి వ్యత్యాసం లేదు, సమానము. అందరు ఎక్కడో పోయి గంగా వెళ్ళి స్నానం చేస్తే పాపాలు పోతాయి అనుకున్నారు, ఇంట్లో ఉన్న భగవద్గీత చదివితే కూడా పోతాయి. రెండొకటే, విష్ణు యొక్క శరీరం నుంచే వచ్చాయి భగవద్గీత కానీ గంగాజలం కానీ. అయితే గంగా నదిలో కానీ ఇంకేదైనా నదిలో కానీ పాపంతో పాటు మాలిన్యం కూడా పోతుంది. సో భగవద్గీత చదువుతుంది ఏంటంటే, మన సంసారం, ఈ యొక్క సంసారంలో ఈ జన్మ మృత్యు జర వ్యాధులో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ మాలిన్యాలు, ఏవైతే మనం కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యం అనేవి మన శరీరానికి ఆవరణలుగా ఎట్లయితే భూషణలుగా ఎట్లయితే మనము అలంకరించుకున్నామో అవన్నీ పటాపంచలు అవుతాయంట. సో ఈ భగవద్గీత చదివితే, సో అప్పుడు శరీరంలో దుమ్ము మాలిన్యం పోతే ఏముంటుంది, స్పష్టంగా ఉంటుంది, ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది శరీరం. సో మన జీవితంలో గనక సో ఇలాంటి కష్టాలు ఒడిదుడుకులు గనక వెళ్ళిపోతే మనం కూడా ఎంతో పీస్ఫుల్గా ఆనందంగా ఉంటాం. సో ఆనందానికి మార్గం ఏంటంటే భగవద్గీతలో మునగడము. ఏంటి? భగవద్గీత అనే యొక్క నదిలో మనము ప్రతిరోజు స్నానం చేయాలి. సో ఎలాగో మనకు నది లేదు, ఎలాగో ఆ స్నానం చేయట్లేదు, కనీసం ఈ స్నానం అనేది చేస్తే బాగుంటుంది. ప్రతిరోజు స్నానం అంటే ప్రతిరోజు భగవద్గీతను చదవడానికి ప్రయత్నం చేయడం. అలా చేస్తే ఈ హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మొత్తం తొలగిపోతుంది. ఇది అవకాశం, ఆచార్యులు మనకిచ్చారు అవకాశం. భగవద్గీత దేవదేవునిచే పలుకుటకు చేత ఇతర వైద్య గ్రంథములను మానవుడు పఠించని అవసరం లేదు. ఏం చెప్తున్నారు? కేవలము ఒక భగవద్గీత చదవడం ద్వారా ఇంకా మిగతా ఏ చదివినా కూడా అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదంటున్నారు. ఎందుకు? ఎన్ని వేదాలు ఉన్నాయి మనకి? 4 వేదాలు ఉన్నాయి. ఏంటవి? 4 వేదాలు. 4 వేదాల యొక్క సారాంశం ఏంటి? ఇప్పుడు ఒక మ్యాంగో ట్రీ ఉంది అనుకోండి, మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు ఉంటే ఫస్ట్ చెట్టును చూసిన వెంటనే వ్యక్తి ఏమనిపిస్తుంది? ఏం చేయాలనిపిస్తుంది? మంచి కాయలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, పండ్లే కోసుకుంటారా, ఆకులు కోసుకొని జోలో పెట్టుకుని వెళ్ళిపోతారా? ఆ మామిడి చెట్టు యొక్క మొత్తాన్ని యొక్క ఫలితం ఏంటంటే పండు. పక్కన కాయ ఉన్నా కానీ పండే పండు. సో
వేదాలు మొత్తం మామిడి చెట్టు అయితే దాని యొక్క ఫలం ఏంటంటే ఉపనిషత్తులు. 108 ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు కూడా ఓన్లీ పండే. చాలా మందికి పండు ఇష్టమా, అందులో రసం ఇష్టమా? రసం. అది ఇంకా అంటే దాన్ని ఇంకా ఫిల్టర్ చేసినట్టు, దానిపైన తోలు లోపల టెంక తీసేస్తే రసం ఉంటుంది. సో ఇక్కడ రస. సో ఉపనిషత్తుల యొక్క రస ఏంది? గీతోపనిషత్తు. సో దీన్ని ఏమన్నారు భగవద్గీతని? గీతోపనిషత్తు. సో ఆ రసం ఏదైతే రసభావం ఉందో అదే ఎసెన్స్ అంటారు. సో ఇది భగవద్గీత. సో నేను మామిడి పండు తిన్నాను అని చెప్పే వాళ్ళకి ఆ మామిడి చెట్టు కూడా కట్ చేసుకొచ్చి చూపిస్తామా? లేదు. ఇది పలానా మామిడి చెట్టు యొక్క పండు. సో దీన్ని ఈ మామిడి పండుని కీర్తిస్తే ఆ మామిడి చెట్టుని కూడా కీర్తించినట్టే. అర్థమైందా? పలానా తోటలో ఇది మామిడి పండు అంటే ఓ ఆ తోటలో మామిడి పండు. సో ఈ గీతోపనిషత్తు కూడా భగవద్గీత దీన్ని ఒక్కటి చదివితే చాలు. ఇప్పుడున్నటువంటి ఈ కలిగినటువంటి ఈ పరిస్థితిలో, ఈ యొక్క హడావిడి పరిస్థితిలో మనం అన్ని చదివినా చదవలేము, అర్థం చేసుకోలేము, ఆచరించలేము. సో అందుకే కేవలం ఈ భౌతిక చదవడం ద్వారా ఇంకా మిగతా చదవాల్సిన అవసరం లేదు, అన్ని మనకు అర్థమైపోతాయి అని చెప్తాను ఆచార్య. అతడు కేవలం శ్రద్ధతో క్రమముగా భగవద్గీత శ్రవణం చేయుట మరియు పఠించుట చేసిన చాలు. సో క్రమం చెప్తారు ఇక్కడ. ఏంది? ప్రతిరోజు అంటున్నారు. ఏదో 4 రోజులకు వస్తారో, నెల రోజులకు వస్తారో, వారానికి వస్తారో, సంవత్సరానికి వస్తారో కాదు. ప్రతిరోజు శరీరానికి ఎట్లయితే ఆహారాన్ని 3 పూటలు ఇస్తామో రోజు ఆత్మకు కూడా ఆహారం ఏంటంటే భగవద్గీత పఠనము. ఏంటి? శరీరానికి 3 పూటల ఆహారం ఇస్తాం కదా, ఎక్కడున్నా సరే, ఈడ ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా ఇస్తాం కదా. మరి ఆత్మకు ఆహారం ఏంది? ఆధ్యాత్మిక కార్యక్రమం. ఆత్మకు సంబంధించిన విషయాలు అంటే ఆత్మకు ఆహారం, ఆధ్యాత్మిక కార్యక్రమం. అది భగవద్గీత పఠనం. భగవంతుని సంబంధించినటువంటి కార్యము ఏదైనా సరే ఆధ్యాత్మిక కార్యము. అందులో మొట్టమొదటిసారిగా శ్రవణము, కీర్తనం. ప్రస్తుత యుగములోని మానవులు లౌకిక కార్యాల్లో పూర్తిగా నిమగ్నమై ఉండుట చేత వారిని వైదిక గ్రంథములన్నిటిని పఠించడం సాధ్యపడదు. అది చెప్తున్నారు. ఇప్పుడంతా వెంటనే ఫోన్ వస్తుంది, ఇవాళ ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, ఎప్పుడు ఫోన్ వస్తుంది ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, మళ్ళీ ఫోన్ చేసి పిలవాలి. సో బిజీ అయిపోయినా మన లైఫ్ మొత్తం బిజీగా అయిపోయింది. సో దాన్ని ఎవరు చేసుకున్నాము? మనమే చేసుకున్నాం. కొంత దశ వరకు ఉంటుంది, ఆ దశ దాటితే మనం కూడా కంట్రోల్ చేయలేము. ఏం ప్రభు? మన చేతులు కూడా ఇంకా మన చేతుల నుంచి వెళ్ళిపోతుంది ఆ కంట్రోల్. సో మన చేతుల్లో ఉండేంత వరకు ఉంచుకోవాలి. అది దాటిపోయింది అనుకోండి, ఈవెంతో నేను చేసేది అయ్యో ఇది కాకుండా ఇంకా వేరే చేయాలి అనుకున్నా కూడా దాని నుంచి మనం బయటపడలేదు. కుంభమేళలాగా యాత్ర పోతుంటే పంపించాడు తన తండ్రిని. ఆయన జీవితం మొత్తము ఎప్పుడు ఇంకా ఏదో పనులు చేసుకునేవాడు, బట్టల వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. అబ్బా ఈయన 70-80 సంవత్సరాలు వచ్చినా కూడా దీన్ని వదిలిపెట్టలేదు. బాగా ఆసక్తి ఎక్కువ అయిపోయింది. ఎట్లయినా సరే ఆధ్యాత్మికంగా నేను దగ్గర చేయాలని ఎవరో సాధువు వెళ్తుంటే పుణ్యక్షేత్రాల దర్శనానికి ఆయనతో పాటు పంపించాడు. సరే అని బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన కొంచెం ఎక్కువ మాట్లాడే వ్యక్తి, ఎక్కువ మాట్లాడతాడు. ఆ గ్రూపులో ఉన్నాడు, మాట్లాడుతాడు. ఆయన చెప్తున్నారు బాగా బిజినెస్ మైండెడ్, బాగా ఎక్కువ వ్యాపారవేత్త. ఆయన అంటున్నాడు, సో బిజినెస్ ఎట్లా చేయాలంటే ఇట్లా ట్రిక్ ఇట్లా బాగుంటుంది, ఇట్లా చేయాలి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచే బిజినెస్ చేశాను, ₹1 నేను ఎన్నో కోట్లు సంపాదించాను. సో అది ఇది ఎప్పుడు గ్యాప్ వస్తే దాని గురించే మాట్లాడుతున్నాడు. సో ఆ గురుగారికి అవకాశం ఇవ్వట్లేదు భగవంతుని గురించి మాట్లాడదామంటే. ఈయన ఏది చూసినా బిజినెస్ గురించే మాట్లాడతాడు. సో ఏదన్నా
హారతి ఇవ్వడానికి అగ్గిపెట్టే తర్వాత అగరబత్తి తీస్తే చూసా ఎంత బాగుంది స్మెల్, భగవంతుని అర్పించినదంటే అవును ఇది చాలా బాగుంది, దీనికన్నా ఇంకా వేరే బ్రాండ్ కూడా ఉంది, అది కూడా మంచి బిజినెస్ చేస్తే అది కూడా ప్రతిదీ ఏది చూసినా బిజినెస్కి సంబంధం పెడతాడు. ఈయనకు అర్థం కావట్లేదు. వాళ్ళ కొడుకు ఫోన్ చేశాడు, అయ్యా మీ నాన్న ఏంది ఏది చేసినా కానీ నేను కృష్ణునికి సంబంధం చేస్తుంటే మీ నాన్న బిజినెస్కి సంబంధం చేస్తున్నా, ఇవన్నీ ఎట్లా చేయాలి, కొద్ది రోజులు అయితే నేను కూడా బిజినెస్ మ్యాన్ అయిపోతాను, నేను కూడా ఇవన్నీ వదిలేసి నేను కూడా ఏదైనా వ్యాపారం చేసుకోవాలి. లేదు లేదు కనీసం ప్రయత్నం చేయి అంటే సరే ఏం చేస్తాం ఇంకా ఆయన ప్రయత్నం చేస్తారు. ఇంకా లాస్ట్కు కాశీకి తీసుకెళ్లారు. సో కాశీలో కనీసం కాశీలన్నా మారుద్దామని కాశీలో అది శవాలను కాల్చే ఘాట్ ఉంటుంది కదా, మణికర్ణిక ఘాట్. ఇంకా ఎప్పుడు శవాలు కాలుతూనే ఉంటాయి కంటిన్యూస్గా, గ్యాప్ ఉండదు. అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. చూసి ఇంకా కన్నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తున్నాడు. ఈయన చూశాడు, అమ్మా నా జీవితంలో ఒక్కని మార్చాను ఇతన్ని, వీళ్ళ కొడుకు వీళ్ళ అబ్బాయి బాగా సంతోషిస్తాడు అని అనుకున్నాడు. అన్నాడు, నా జీవితం అంతా వృధా చేసుకున్నాను, ఏదో బిజినెస్ అని పరిగెత్తాను. అంటే చూశారా మీ అబ్బాయి దీనికోసం పంపించాడు, ఇప్పటికైనా మీకు తెలుసుకున్నారంటే అవును తెలుసుకున్నాను. మా అబ్బాయి గానికి అసలు తెలివే లేదు వానికి. అదే నన్ను ఎప్పుడో పంపించింటే నేను బట్టల వ్యాపారం చేసుకున్నాను, ఏదో 100 కోట్లు సంపాదించాను. ఏదో కట్టల వ్యాపారం చేసుకుంటే ఇంకా 500 కోట్లు సంపాదించేవాడిని. అంత ఇన్ని కట్టలు, ఇంత డిమాండ్ ఉంది నాకు తెలియదు. ఇక్కడ శ్మశానాల్లో ఇన్ని కట్టలు కాలుతున్నాయి. వానికి తెలివే లేదు, నాకు ఎట్లా పుట్టాడు వాడే. మీ నాన్నని తీసుకెళ్ళిపో అని చెప్పి ఫోన్ చేసి, మన ఆక్యుపేషనల్ డ్యూటీ అంటారు దాన్ని. మన యొక్క ఉపాధి ఎట్లా ఉండాలంటే భగవంతుని గురించి కీర్తించడానికే, భక్తి కార్యం చేయడానికి అనుకూలంగా ఉండాలి. సరే అవన్నీ వచ్చి మన పైన మనకు బ్యాగ్ ఇచ్చి పూడ్చిపెట్టారు అయిపోయి రావు. సో మన యొక్క జీవన విధానము ఏదైతే భగవద్గీత యొక్క జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం భగవద్గీత ఏదైతే ఉందో దాన్ని కనీసం చదవడం కోసం అట్లీస్ట్ ఇంట్లో అయినా, అట్లీస్ట్ సత్సంగానికి రాకపోయినా వీలు పడిపోయినా కూడా ఇంట్లో అయినా షాపులో అయినా 10 గంటలకు వచ్చింటే 10 గంటలు ఒక 10 నిమిషాలనే సరే చదవడానికి ప్రయత్నించాలి. సో ఎందుకు సత్సంగానికి రావాలంటారంటే సత్సంగం రావడం అనేది స్కూల్కి రావడం అన్నట్టు, ఇంట్లో చదువుకున్నది ట్యూషన్కి వెళ్ళినట్టు. స్కూల్కి ట్యూషన్ చాలా తేడా ఉందా లేదా? ట్యూషన్లో టీచరు ఆమె ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లలకి నేర్పిస్తుంది, అంతేనా? స్కూల్లో ఆమె పనులు చేస్తుందా? ఏం చేయదు. ఓన్లీ ఫోకస్ 45 నిమిషాలు దాని గురించి. అదే ట్యూషన్లో అయితే వాళ్ళ పిల్లాడికి పాల డబ్బా పట్టేయడం, ఆమె చపాతీలు చేయడము, మధ్యలో పిల్లల్ని చూడడము, ఇవన్నీ చేస్తుంటారు. ఇక్కడ ఓన్లీ కాన్సన్ట్రేషన్, దానికి సమయాన్ని ఇవ్వడం. సో సత్సంగం కూడా ఆ యొక్క ఇంటి యొక్క అటాచ్మెంట్ను వదిలేసి ఇక్కడ వచ్చి ఉన్నటువంటి సమయాన్ని ఇవ్వడం. ఇంకా వేరే ఏముండవు. ఒక గంట సేపు వచ్చా అంటే గంట సేపు వినడం, అయినా కూడా లాగుతుంటుంది జేబులో నుంచి మనల్ని. మోగి 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 నీ గురించి ఫోన్ చేయి, లిఫ్ట్ చేయి. అసలు ఎందుకు భగవంతుడు ఎందుకు ఈ భగవద్గీత ఇచ్చాడు? ఆయనకి ఏమవసరం? యుద్ధ సమయంలో 2 రాజ్యాల్లో గొడవ పడుతుంటే ఆపి చెప్పాల్సిన అవసరం ఉంది కృష్ణుడికి అని ప్రశ్న రావాలి. ఎందుకు ఊకే సనాతన మత గ్రంథం లేక హిందూ మత గ్రంథం భగవద్గీత అంటే ఏంటి అసలు? తెలుసుకోనికైనా సరే మనం చదవాలి కనీసం. భగవద్గీత గ్రంథం ఒక్కటే వారికి సరిపోవును.
ఎందుకనగా ఇది సమస్త వైదిక గ్రంథముల సారము, ప్రత్యేకించి దేవదేవుని చేత స్వయంగా చెప్పబడింది. ప్రత్యేకించి స్వయంగా ఆయన ద్వారా చెప్పబడింది. సో ఇప్పటికీ హనుమంతుడు భగవద్గీత, ఆయన హిమాలయ ఉండి భగవద్గీత ప్రతిరోజు భగవద్గీత చదువుతుంటారు, ప్రతిరోజు ఒక శ్లోకం. ఈ రోజు చదివితే ఈ భగవద్గీతలో 100 పాయింట్లు వచ్చాయనుకోండి, అదే శ్లోకాన్ని రేపు చదివితే ఆయనకు 150 పాయింట్లు వస్తాయి. 150 కొత్త విషయాలు తెలుస్తాయి. ఎందుకు ఈరోజు 100 తెలిసినాయి, ఎందుకు మరుసటి రోజు 50 తెలిసాయి అంటే ప్రతిరోజు దానిలో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. సో ఆధ్యాత్మిక జ్ఞానం అనేది నవయౌవనం, నూతనమైనది. మనకు న్యూస్ పేపర్ ఓపెన్ చేసి నేను చదివామనుకోండి, అది ఈ రోజు చదివినా రేపు చదివినా సంవత్సరం తర్వాత అయినా కూడా అదే మ్యాటర్ ఉంటుంది. దానిలో తక్కువగానో ఎక్కువగానో ఏముండదు దాని యొక్క విషయాలు. కానీ భగవద్గీతలో మన చైతన్యము మారుతుంది. భగవద్గీత ఎందుకంటే మన యొక్క హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగిపోయి కొత్త కొత్త విషయాలు సాక్షాత్కారం అవుతుంటాయి. అందుకే చాలా మంది భగవద్గీత చదువుతుంటారు 20 సార్లు, 30 సార్లు, 108 సార్లు, 1008 సార్లు అలా రిపీట్ చేస్తుంటారు. సో ఎన్నిసార్లు చదివినా అన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తుంది. ఎందుకు కొత్త కొత్త విషయాలు తెలుస్తుందంటే మన హృదయ పరివర్తన జరుగుతుంది, దానికి వస్తుంది. ఎవరైనాను గంగాజలం పానము చేతనే మోక్షము పొందగలను. ఇక భగవద్గీతామృతము పానము చేసిన వారి గురించి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగాజలము నీళ్లు సేవించినా స్నానం చేసినా వాళ్ళకు మోక్షం వచ్చే అవకాశం ఉందంట. మరి భగవద్గీత చదివితే ఇంకా వాళ్ళకి ఎంత లాభం ఉంటుంది. భగవద్గీత అనేది మహాభారతంలోని దివ్యామృతము, మరియు అది విష్ణువైన శ్రీకృష్ణ భగవాని చేత స్వయంగా బోధించబడింది. ఎవరో చెప్పలేదు, ఎవరో తెలియని వ్యక్తి కాదు. సర్వలోక మహేశ్వరుడు ప్రతి జీవి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ ఆయన్నే పలికాడు. భగవద్గీత దేవదేవుడైన శ్రీకృష్ణుని వదనము నుండి వెలువడినది. గంగా నది అని చరణ కమలముల నుండి వెలువడినది. దేవదేవుని వదనమునకు పాదములకు భేదము లేకుండా స్పాక్షికముగా పరిశీలించినచో గంగాజలము కంటే భగవద్గీత మిక్కిలి ప్రధానమైనది. గంగాజలం కంటే భగవద్గీత మిక్కిలి ప్రధానమైనది. సర్వ ఉపనిషత్తుల యొక్క స్థానము గీతోపనిషత్తు. సో ఈ గీత దేంతో పోల్చారు? ఆవుతో పోల్చారు. గోవు వంటిది. గోపాలునిగా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ భగవానుడు ఆ ఆవు నుండి క్షీరము పితుకుతుండెను. అర్జునుడు దూడ వంటి వాడు. అర్జునేంటి? దూడ వంటి వాడు. విద్వాంసులు మరియు విశుద్ధ భక్తులు అమృత తుల్యమైన భగవద్గీత క్షీరమును పానము చేయువారై ఉండిరి. సో భగవద్గీత, సో కృష్ణుడు దాన్ని పితుకుతుంటే ఎవరు ఆస్వాదిస్తున్నారు? దూడ. దూడ తాగిన తర్వాత మనుషులు కూడా తాగుతారు కదా. సో అర్జుని ద్వారా దూడ ఉంటేనే కదా ఆవు పాలిచ్చేది. దూడను పక్కన పెట్టే కదా మనం పాలు పితుకుతాం. భగవద్గీత అనేది ఆవు అయితే, సో ఇక్కడ పాలు పితికేవాడు కృష్ణుడు, దూడ ఎవరు? అర్జునుడు. సో మిగిలిన పాలు ఎవరికి? సమస్త నవలది. అర్జునుడు సేవించాడు, మన కోసం కూడా మిగిలించాడు. సో ఆ పాలు గీతామృత క్షీరం మన కోసం ఇచ్చాడు. చివరి శ్లోకం. ప్రస్తుత కాలంలో జనులు ఒకే దేవుడు, ఒకే ధర్మము, ఒకే కర్మము ఉండవలని ఎంతగానో వాంఛించుదురు.
కనుకనే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఒకే ఒక గ్రంథము ఉండనిమ్ము. భగవద్గీత ఒకటే సమస్త ప్రపంచమునకు గ్రంథము అగుగాక. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, సమస్త జగత్తుకు శ్రీకృష్ణ భగవానుడు ఒకటే దైవము అగుగాక. ఏకో మంత్రస్య నామాని యాని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేది ఒకటే మంత్రము. సో ఆ దేవదేవుని నామ సంకీర్తన ఒక్కటే ఏకైక ప్రార్థన. మాశేకం తస్య దేవస్య సేవ, శ్రీకృష్ణ భగవాని సేవయే ఏకైక కర్మ అగును అంటారు. ఈ శ్లోకం ఏం చెప్తారంటే ఒకే శాస్త్రం ఉండాలి, ఎన్ని రకాల శాస్త్రం అవసరం లేదు. ఒకే మంత్రం ఉండాలి, ఎన్ని రకాల మంత్రం అవసరం లేదు. ఒకే నామం ఉండాలి, ఒకే దైవం ఉండాలి. సో సభ్య సమాజాల ప్రస్తుతానికి ఎంతో కన్ఫ్యూజన్. ఇన్ని దేవుళ్ళు ఉన్నారు, ఇన్ని దేవతలు ఉన్నారు, ఎవరు ముఖ్యమైన వారు, ఎవరు ఇదంతా కంట్రోల్ చేసేదని చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో కేవలం ఈ యొక్క శ్లోకం ద్వారా స్పష్టమవుతుంది. ఏంటి? ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఏ గీతం? ఎవరి గీతం? ఎవరి పుత్రుడు? దేవకి పుత్రుడు ఎవరు? ఇక్కడ కృష్ణ అని చెప్పలేదు. కృష్ణ అంటే చాలా మందికి పేర్లు ఉంటాయి కృష్ణ అని. పూర్వము పేర్లు పెట్టి ఇప్పటికి కూడా నార్త్ ఇండియన్లో వాళ్ళ పేరు తర్వాత వాళ్ళ తండ్రి పేరు ఉంటుంది. వాళ్ళ తండ్రి పేరుతో సహా పిలుస్తారు. కృష్ణ అనే పేర్లు చాలా మందికి ఉన్నాయి. అర్జున్ భార్యకు కూడా కృష్ణ అనే పేరు ఉంది, ఎంతమందికి ఉన్నాయి. సో ఇక్కడ దేవకీ పుత్ర, అందుకే తండ్రి గాని తల్లి గాని ఇక్కడ యశోదానందన, దేవకీ నందన అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, దేవకీ పుత్ర గీతం స్పష్టంగా చెప్తారు. ఒకే ఒక గ్రంథము, మరియు ఏకో దేవో, ఒకటే భగవంతుడు. అదుడెవరు? దేవకీ పుత్ర ఏవ, ఆయన్నే. మరియు ఏకో మంత్రస్య నామాని యాని, సో ఒకే మంత్రం. హరే కృష్ణ మంత్రము ఏదో 50 సంవత్సరాల కిందట శిల పురపాల వారు అమెరికా వెళ్ళి దాన్ని ఏదో రిజిస్ట్రేషన్ చేసి మా బ్రాండ్ ఇదని అని చెప్పలేదు. అది లీగలైజ్ కావాలి కాబట్టి దాన్ని ఏమంటారు, కాలానుగుణంగా పరిస్థితి, దేశకాల పాత్ర ప్రకారం పరిస్థితి లీగలైజ్ చేయాలి కాబట్టి ఒక ట్రస్ట్ ఉండాలి. కాబట్టి ఒక ట్రస్ట్ని క్రియేట్ చేశారు ఆయన. సో అంతకన్నా ముందు కూడా ఈ మంత్రం ఉంది, ఈ యుగంలో ఉంది, పోయిన యుగంలో ఉంది, ఎన్నో యుగాల్లో ఉంది, ఎప్పటి నుంచో ఉంది. సో భగవంతుని యొక్క వైకుంఠంలో కూడా ఈ మంత్రాన్ని కీర్తిస్తారు. సో మనం ఇక్కడ ఉన్నా కూడా ఈ మంత్రాన్ని కీర్తించాలి, అక్కడికి వెళ్ళాలంటే కూడా ఈ మంత్రాన్ని కీర్తించాలి. అర్థమైందా? సో ఇప్పుడు ఉదాహరణకి 10th వరకు చదివే సబ్జెక్ట్ వేరు, లేకపోతే డిగ్రీ వరకు సబ్జెక్ట్ వేరు, పిహెచ్డి వరకు చదివే సబ్జెక్ట్ వేరు, ఆయన చేసే జాబ్ వేరు. దానికి సంబంధించిన ఉంటుందా? ఏముండదు అసలు. చదువు వేరు, చేసే పని వేరు. చదువుకు దీనికి సంబంధమే లేదు. కానీ ఇక్కడ అట్లా కాదు. భగవంతుని యొక్క కృపను పొందాలన్నా, అర్హత పొందాలన్నా ఇదే మంత్రము, అక్కడికి వెళ్ళాలని ఇదే మంత్రం, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనము భగవంతుని నామాన్ని కీర్తించేది ఇదే మంత్రంతోనే. సో దీన్ని సరళంగా భగవంతుడు మనకి ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏం చెప్తారు? ఏకైక ప్రార్థన ఇదే, ఏకైక మంత్రం ఇదే, మరియు ఏకైక కర్మ. ఏం కర్మ? మనం చేసే పని ఎవరికి సంతృప్తి కోసం ఉండాలి? భగవంతుని సంతృప్తి కోసం ఉండాలి. కృష్ణస్థ భగవాన్ స్వయం, భగవంతుడు స్వయం ఎవరు? కృష్ణుడు. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ అని స్పష్టంగా శాస్త్రం చెప్తుంది. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇంకా
నాకేదో కష్టం వచ్చింది, వీళ్ళని నమ్ముకుంటే, ఈ దేవుని నమ్ముకుంటే నాకు తీరుతుంది అంటే, నువ్వు అక్కడికి వెళ్ళినా నీ కష్టాలు పోతాయా అంటే పో, కష్టం మారుతుంది అంతే. ఈ డోర్లో వచ్చేది ఆ డోర్లో నుంచి వస్తుంది, ఆ డోర్ క్లోజ్ చేస్తే ఈ డోర్ నుంచి వస్తుంది. సముద్రంలో అలలు రాకుండా ఆపుతాం ఏంటి? ఇక్కడ ఆపితే అక్కడ నుంచి వస్తుంది, అక్కడ ఆపితే వెనుకల నుంచి వస్తుంది, రాదని లేదే. నువ్వు పలానా దగ్గరికి వెళ్తే, పలానా దగ్గరికి వస్తే నీ కష్టాలు పోతాయి అంటే అది శుద్ధ అబద్ధం. అంతకన్నా పెద్ద అబద్ధం లేదు. పాండవులకే కష్టాలు వచ్చాయి, కృష్ణుని పక్కనే ఉన్నారు వాళ్ళు, స్వయంగా ఏంటి, స్వయంగా కృష్ణుని పక్కనే ఉన్నారు, వాళ్ళ కష్టాలు వచ్చాయి, వాళ్ళకే తప్పలేదు. మరి మనకి కానీ పాండవులు ఎట్లా బయటపడ్డారు? ధర్మం అంటే ఏంటి? భగవంతుడు చెప్పింది చేయడమే ధర్మం. ఇంక దానికన్నా ఉన్నతమైన ధర్మం ఏం లేదు. ఇంకా ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాడు కృష్ణుడు. ధర్మం ఏంది? ఆయన చెప్పింది చేయడమే ధర్మం. అర్జున, నేను చెప్పింది నేను చెయ్యి, అంతే, అదే ధర్మం. హరే కృష్ణ. అవకాశం వచ్చినప్పుడే ఏమంటారు పెద్దవాళ్ళు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. దీపం అయిన తర్వాత ఏం చేయకూడదు, ఇంకా మళ్ళీ దానికన్నా ఘోరంగా అయిపోతుంది. కనిపించకుండా ఏం చేస్తుందో తెలియదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.